ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. He that is faithful in that which is least is faithful also in much. ఎక్కడ చూసినా మోసాలు, అన్యాయాలు, చిన్నది అని లేదు, పెద్దది అని లేదు. ప్రతి చిన్న వాటిలో కూడా మోసాలు చేసేవారు ఉన్నారు. చిన్న చిన్న నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అన్యాయం, అక్రమం. చిన్న వ్యాపారి మోసమే, పెద్ద పెద్ద వ్యాపారాలు మోసాలే. యేసయ్య గారు ఒకరోజు తన శిష్యులతో ఈ విధంగా చెప్పసాగారు. ఒక ధనవంతుని వద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము ఒకటి మోపబడింది. అప్పుడు ఆ ధనవంతుడు ఆ పని వానిని పిలిచి, నిన్ను గూర్చి నేను విన్న మాట ఏమిటి? నీవన్నింటిలో లెక్క అప్పగించు. ఇక మీదట నా వద్ద నీవు పనికి తగవు అని అన్నప్పుడు ఆ మోసగాడు, అన్యాయస్తుడు అయిన ఆ పనివాడు ఇలా ఆలోచించసాగాడు. నా యజమాని ఈ పనిలో నుండి తీసివేస్తే నేను బయట ఏమి పనులు చేసుకోగలను? త్రవ్వలేను, ఏ పని చేయలేను. చివరకు భిక్షమెత్తుకొనుటకు కూడా సిగ్గుపడాలి అని ఆలోచించాడు. నిజమే, ధనవంతుడు ఒకరైతే ఆయన సంపాదన, ఆయన ధనముతో గొప్పగా ప్రజలకు అన్యాయం చేస్తూ దోచేస్తూ ఉండేవాడు. అప్పుడు అతడు అప్పు ఇచ్చిన వారిని పిలిచి, 100 మణుగుల నూనె అప్పు ఉన్నవాడికి 50 మణుగుల నూనె అని వ్రాసుకో అంటే మిగతా 50 ఇయ్యను కన్నమాట. 100 తూముల గోధుమ పిండి వానికి 80 తూముల గోధుమ పిండి అని వ్రాసుకో అంటే మిగిలిన 20 తూముల పిండి అన్యాయంగా అతనికి. అలాంటి అన్యాయస్తుని ఏమి చేయాలి? ఉద్యోగం నుండి తీసివేయాలి. అందుకే నీకు దేవుడు ఎలాంటి చిన్న సంపాదన కానీ, చిన్న వ్యాపారం కానీ, చిన్న చేతి పనిని కానీ ఏది అయినా సరే నీ యజమానులకు, నీ అధికారులకు నమ్మకంగా ఉండు. చిన్నదానిలో నుండి పెద్దదానిలోకి నిన్ను దేవుడే ఆశీర్వదిస్తాడు. దేవునిలో నమ్మకంగా జీవించు. చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా నడుచుకోవాలి. అన్యాయంగా సంపాదించినది ఎప్పటికైనా అన్యాయమే. అటువంటివి నిలవవు కనుక మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కనుక నమ్మకంగా దేవుని కొరకై జీవించు. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాకుండా ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించే కృపను అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరతకు ఉన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని, వ్రాసిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి సరి అయిన భవిష్యత్తును దయచేయండి. వారికి సరి అయిన ఫలితాలను అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.